తీయగా ఉండే ఈ అట్టుని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నప్పుడు తినడానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలి అంటే జస్ట్ 5 మినిట్స్లో ఇలా చేసుకొని తినేసేవాళ్ళం. అప్పుడే కాదండి, నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వేసుకొని తింటూ ఉంటాను. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 1.5 కప్ గోధుమ పిండికి 1/2 కప్ వరకు పంచదార సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ముందు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అలానే మనం వాటర్ పోసుకొని మనం బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు దోశ బ్యాటర్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నీళ్ళు ఎంతవరకు పడతాయో అంతవరకు పోసుకుంటూ మనం బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి బ్యాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, మనకైతే బ్యాటర్ తయారైపోయింది కదా, దీనిపైన మూత పెట్టేసి జస్ట్ 1 మినిట్ పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఓకే, మనకు కూడా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా దోశను పోసేసుకోవాలి. ఇలా 1.5 గరిటె వరకు దోశ పోస్తున్నాను. మనకి 1.5 కప్ తీసుకున్నాం కాబట్టి 5 దోశలు వస్తాయండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం జస్ట్ స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకుందాం. ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి ఇది. ఓకే, ఇదైతే మనకి ఒక పక్కన కాలింది కదా, దీన్ని టర్న్ చేసుకుందాం. ఈ విధంగా రెండో వైపు కూడా బాగా రోస్ట్ అయ్యే విధంగా కాల్చుకోవాలి. చూసారా, మనకి రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా కాలిపోయింది. అంటే మనకి స్వీట్ అట్టు తయారైపోయింది. గోధుమ పిండితో స్వీట్ అట్టు. ఈ విధంగానే మిగతా దోశలన్నిటిని కూడా వేసేసుకోవాలి. కొంచెం అట్టు అనేది మాడితే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. నమ్మండి, చాలా బాగుంటుంది. మీరు ఒక అట్టుని కొంచెం మార్చుకొని వేసుకొని చూడండి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడంతో వెంటనే తినాలి అనిపించేలాగా ఉంది. ఈ విధంగానే మొత్తం అన్ని పోసేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదు అంటే ఈవినింగ్ సెషన్లో కూడా తినొచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మా రిషికకి అయితే చాలా ఇష్టం ఈ అట్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ సింపుల్ స్వీట్ అట్టుని నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.